హాయ్ అండి. అందరికీ నమస్తే. మంచి టేస్టీగా, రుచిగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్‌లోకి సూపర్‌గా ఉంటుంది. చపాతీలో కూడా బావుంటుంది. చిన్న పిల్లలు కూడా మంచిగా చారు కలిపి పెడితే ఈ దొండకాయ ముక్కల్ని చక్కగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కళాయిలో కొంచెం నూనె వేసుకోవాలండి. దంచిన వెల్లుల్లిపాయలు ఒక 4, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఒకవేళ ఇష్టం లేకపోతే ఉట్టి జీలకర్ర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెడీగా పెట్టేసుకోవాలి. కొంతమంది ఉల్లిపాయలు వేయకుండా కూడా డైరెక్ట్ ఫ్రై చేసుకుంటారు. అలా కాకుండా కొంచెం మనకి దొండకాయలు వేగితే కొన్ని అవుతాయి కాబట్టి కొంచెం ఒదుగవుతుంది కూర. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు. నేను 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసాను ఇందులో. ఇవన్నీ కూడా కొంచెం వేగాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఒక 5, 6 అయితే సరిపోతాయి. కారం ఇష్టం లేని వాళ్ళు 1, 2 వేసుకోవచ్చు. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం కొంచెం పసుపు వేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే కొద్దిగా మనం ఉప్పు కూడా వేస్తే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు. వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఇవి పొడవుగా కట్ చేసుకోవచ్చు, రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే సన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనకి దొండకాయలు తొందరగా వేగాలంటే ఉప్పు వేసేయండి, హై ఫ్లేమ్లో పెట్టేయండి. అలాగే కరివేపాకు చూసారు కదా, దీంట్లో ఉప్పు వేసి వేయించుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. సరిపడంత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తూ ఉండండి. తొందరగా వేగిపోతాయి. మనం లో ఫ్లేమ్లో పెడితే మెత్తగా అయ్యి ముక్కలు అంతగా ఫ్రై అవ్వవు. సరిపడంత కారం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకోండి. అంతేనండి. మనం ఫస్ట్లోనే ఎల్లుల్లిపాయలు దంచి వేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. లేదంటే మీరు పప్పు పొడి ఏమైనా ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు. ఈ చారు కాంబినేషన్ కానీ లేదంటే రసం కానీ రెడీగా పెట్టుకుంటే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.